హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదే పానీపూరి. నేనైతే రెడీమేడ్ కిట్తో చేస్తున్నాను అనమాట. కర్రీ మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి బఠానీలు ఒక 6 to 7 hours నానబెట్టేసుకుని ఒక బంగాళదుంప బిర్యానీ ఆకు వేసేసి కుక్కర్లో ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి, మనకి మెత్తపడేంత వరకు. ఒక బాండీలో ఇలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకుని జీలకర్ర, అల్లం, అలాగే పచ్చిమిర్చి, చాట్ మసాలా కానీ ధనియాల పొడి కానీ దానిలో మనం చేసుకునే కిట్లో మసాలా ఉంటుంది, అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట కర్రీలో. అవన్నీ వేసేసుకుని కుక్ చేసుకున్న బఠానీలు వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనం కర్రీ తినేటప్పుడు పానీపూరిలో చాలా బాగుంటుంది. అలాగే వాడు డేట్స్ చట్నీ ఇచ్చాడు, అది కూడా వేసేసుకోవచ్చు. అలాగే పుదీనా చట్నీ వేసేసి వాటర్ కలుపుకుంటే పుదీనా వాటర్ కూడా రెడీ అయిపోతాయి. పానీపూరిని మనం ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ పానీపూరీస్ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ.